నిన్న కేటీఆర్ చేసినటువంటి స్టేట్మెంట్స్, అదేవిధంగా రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు, లేదా వేరే పార్టీలకు చెందినటువంటి నేతలు మాట్లాడినటువంటి మాటలు గమనిస్తే నిజంగా వీళ్ళంతా రాజకీయ నాయకులు ఎలా అయ్యారు? మన రాష్ట్రాన్ని, మనల్ని ప్రజలకి సేవ చేసేందుకు నిజంగా వీళ్ళు పనిచేస్తున్నారా, లేదా కేవలం స్వలాభాల కోసం, స్వతంత్ర లాభాల కోసం మాత్రమే పనిచేస్తున్నటువంటి వ్యక్తుల అనేటువంటి అనుమానం వాళ్ళ స్టేట్మెంట్స్ వింటే మనకి అర్థం కాకపోదు. ఒకటి విషయం ఇక్కడ చాలా స్ట్రైట్, కేవలం ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు మాత్రమే ఉన్నారా భారతదేశంలో? నాదో మీదో విగ్రహం పెట్టవచ్చు కదా. తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసుకెళ్లి సెక్రటేరియట్ లోపల ఆయన పెడతా అంటాడు. మేము రాగానే అధికారంలోకి వచ్చిన 4వ రోజో 2వ రోజో కూల్చేస్తామని చెప్పేసి అని కేటీఆర్ అంటాడు. లేదు రాజీవ్ గాంధీ విగ్రహాన్ని మేము సెక్రటేరియట్ ముందు పెడతామని చెప్పేసి ఈయన అంటాడు. ఎవరు? రేవంత్ రెడ్డి. ఎందుకు? భగత్ సింగ్ది పెట్టొచ్చు కదా, చంద్రశేఖర్ ఆజాద్ది పెట్టొచ్చు కదా, అంబేద్కర్ది ఆ పక్కన ఉన్నది, అట్లే చిన్న విగ్రహం ఇక్కడ ఒకటి పెట్టండి, సుభాష్ చంద్రబోస్ది పెట్టొచ్చు కదా. సరే, వీళ్ళందరికీ బాగా ఆదర్శనీయుడు, అందరికీ కావాల్సిన వాడు మహాత్మా గాంధీది పెట్టొచ్చు కదా. వీళ్ళందరికీ ఆయన మహాత్మా, నాకు కాదు. వాళ్ళది పెట్టొచ్చు కదా. వై ఓన్లీ సోనియా, వై ఓన్లీ ఇందిరాగాంధీ అండ్ రాజీవ్ గాంధీ? వీళ్ళు తప్ప ఇక దేశానికి నేతలు ఎవరు లేరా? వాజ్పేయి గారిది పెట్టండి, అబ్దుల్ కలాం గారిది పెట్టండి, ఉక్కు మనిషిది పెట్టండి, టంగుటూరు ప్రకాశం పంతులు గారిది పెట్టండి, చాకలి ఐలయ్యది పెట్టి ఐలమ్మది పెట్టండి. లేరా నాయకులు? లేరా? దేశానికి వన్నె తీసుకొచ్చినటువంటి వ్యక్తులే లేరా? సబ్జెక్ట్లో ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ప్రజలు కూడా ఆలోచించాలి. విగ్రహాలు ఇవి కాదు, దానికో మళ్ళీ ₹1 కోటి 50 లక్షల రూపాయల ఖర్చు పెడతారు. మినిమం టు మినిమం సిమెంట్ విగ్రహం అయితే 20 నుంచి 30 లక్షలు పెడతారు. ఇక కాపరో, బ్రాసో, ఇంకేదో అయితే గనక 1 కోటి నుంచి 5 కోట్ల వరకు బొక్క పెడతారు. ఎవరైనా సరే, ఆ ప్రభుత్వం అయినా ఈ ప్రభుత్వం అయినా, ఎవరైనా ఒకటే. మనకి ప్రజలకు దానివల్ల ఏం మేలు జరుగుతూ ఉన్నది? తెలంగాణ తల్లి విగ్రహం పెడతా అన్నప్పుడు డెఫినెట్గా ఒప్పుకున్నాం అందరం. కారణం ఏంది? తెలంగాణ తల్లి అనేటువంటిది అందరికీ ఆయువు పట్టు, అందరికీ జీవన పట్టు. కాబట్టి నా రాష్ట్రం, నీ రాష్ట్రం, మన రాష్ట్రానికి సంబంధించినటువంటి విగ్రహం అవుతుంది, మన తల్లి విగ్రహం అవుతుంది. కాబట్టి వై ఇందిరాగాంధీ, వై రాజీవ్ గాంధీ, వై సోనియా గాంధీ లాంటి వాళ్ళ విగ్రహాలు మనకెందుకు? వీళ్ళు మాత్రమేనా? అంటే కాంగ్రెస్ అంటే కేవలం రాజీవ్ గాంధీ, కేవలం ఇందిరాగాంధీ, ఇంతే. ఇంకా ప్రజలకు సంబంధించినటువంటి వాళ్ళు, ఇంకా ప్రజలకి చేయూత చేసేటువంటి వాళ్ళు, ప్రజలకు మంచి చేసినటువంటి జాతీయ నాయకులు ఇంకెవరు లేరు. ఇక వీళ్ళ దృష్టిలో దేశానికి సేవలు అందించినటువంటి వాళ్ళు కూడా వీళ్ళ దృష్టిలో ఇంకెవరు లేరు. ఇది మాత్రమే మనం నిజమని నమ్మాలా? దానికి తోడు కేటీఆర్ చేసినటువంటి స్టేట్మెంట్స్ కూడా నిన్న చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. కేటీఆర్ ఏమంటాడు? మేము అధికారంలోకి వచ్చినటువంటి 2వ రోజు, 3వ రోజు, 4వ రోజుల్లో పీకేస్తాం, అసలు ఎవరు విగ్రహాలు పెడతారు ఇల్లు అని చెప్పేసి. రాష్ట్రము పక్క ఆగం చేస్తూనే వీళ్ళు కొట్లాడుకుంటా ప్రజలని పిచ్చోళ్ళని చేస్తూ ఉన్నారు. లిటరల్గా చెప్తా ఉన్నారు. ప్రతిపక్షము, అధికార పక్షం రెండు. ప్రజలకి 6 గ్యారంటీల మీద మళ్ళోసారి ప్రజలు ప్రభుత్వాన్ని అడగకుండా ఇటు ప్రతిపక్షం బిహేవ్ చేస్తూ ఉన్నది. ప్రభుత్వం కూడా అట్లనే 6 గ్యారంటీలను దూరం పెట్టేసి అయిపోయిందిలే, వీళ్ళందరూ మర్చిపోయిందిలే అని వీళ్ళు అనుకుంటా ఉన్నారు. కాళోజీ టీవీ సాక్షిగా, కాళోజీ టీవీ వేదికగా చాలా రోజులుగా సీనన్న చెప్తా ఉన్నాడు. నేను ఇవాళ మళ్ళీ ఉద్ఘాటిస్తూ మీ అందరికి గుర్తు చేస్తూ ఉన్నా, ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు ఇచ్చిందో ఆ వాగ్దానాలు నెరవేర్చేంత వరకు వాళ్ళ వెనకాల ఇట్లనే పెన్ను పట్టుకొని వాళ్ళ వెనకాలనే జరుగుతాం మేము. దీంట్లో ఎలాంటి డౌట్ మీరు పెట్టుకోవద్దు. అసలు అలాంటి మాటలే వద్దు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని 10 ఏళ్లలో పెట్టలేదేం? సచివాలయం ఎదుట ఎందుకు ఏర్పాటు చేయలేదు? డిసెంబర్ 9న సచివాలయంలో మేం పెడతాం. దీనిపై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కు లేదు. అధికారం కోల్పోయిన బలుపు తగ్గలేదు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తా అంటావా? టచ్ చేసి చూడు, వీపు చింతపండే. రాజీవ్ గాంధీ జయంతి సభలో సీఎం రేవంత్, కేటీఆర్పై పోలీసులకు ఎంపీ అనిల్ ఫిర్యాదు. తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు స్థల పరిశీలన. చీఫ్ మినిస్టర్, గుర్తుంచుకో, చీఫ్ కాదు, చీఫ్ మినిస్టర్. సో సచివాలయంలో విగ్రహం ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలిస్తున్న సీఎం, డిప్యూటీ సీఎం అంటూ చూస్తూ ఉన్నాం. చీఫ్ మినిస్టర్ గుర్తుంచుకో. మేము వచ్చాక సచివాలయ పరిసరాల్లో చెత్తను తొలగిస్తాం. మానసిక రుగ్మత నుంచి రేవంత్ కోలుకోవాలి. రుణమాఫీపై రేపు బీఆర్ఎస్ ధర్నాలు అంటూ కేటీఆర్ చేసిన కామెంట్లు
తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు స్థల పరిశీలన. సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని డిసెంబర్ 9న ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం అందుకు సంబంధించిన స్థలాన్ని ఉప ముఖ్యమంత్రి భట్టితో కలిసి పరిశీలించారు. విగ్రహ ఏర్పాటు స్థలం డిజైన్ పై అధికారులతో చర్చించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా విగ్రహం ఉండాలని అన్నారు. రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆ ప్రదేశంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ తాము మళ్లీ అధికారంలోకి వచ్చాక తొలగిస్తామన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ విషయంపై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్కు లేదన్నారు. యూపీఏ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిన డిసెంబర్ 9న తెలంగాణ తల్లి విగ్రహాన్ని తాము ప్రభుత్వమే సచివాలయంలో ఏర్పాటు చేస్తుందని ఉద్ఘాటించారు. ఇది సింపుల్గా మాట. మీరు ఈ కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, సచివాలయం లోపల అంటారు, వీళ్ళు ఏమంటారు సచివాలయం అదే సెక్రటేరియట్ లోపల అని వాళ్ళంటారు, సెక్రటేరియట్ బయట అని వీళ్ళు అంటారు. ఇది కేవలం అనిశ్చితి, కేవలం అనిశ్చితి. అక్కడ కేంద్రంలో ఇదే కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి వైఖరి చేస్తుంది, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి వైఖరి చేస్తూ ఉన్నది. బేసిక్గా వీళ్ళు కొట్టుకొని ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వట్లే. ప్రజల మధ్య వైషమ్యాలు, భేషజాలు విపరీతంగా పచ్చగడ్డేస్తే కొట్టుకోవాలి అనేటువంటి విధంగా, పచ్చగడ్డేస్తే నిప్పు రావాలి అనేటువంటి విధంగా వీళ్ళ ప్రవర్తనలు ఉన్నాయి. ఇది ప్రజానికం, ఇటు తెలంగాణ ప్రజానికం, దేశ ప్రజానికం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. ఒకటి గుర్తుంచుకోండి ప్రజలారా, ఒకటి చాలా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, దేశంలో ఏ విధంగా, రాష్ట్రంలో ఏ విధంగా అనిశ్చితిని క్రియేట్ చేయాలి అనేటువంటిది అబ్జర్వ్ చేసుకుంటే, కేంద్రంలో ఉన్నటువంటి ఆ పార్టీ అధికారాన్ని, లోకల్లో ఉన్నటువంటి ఈ పార్టీ అధికారానికి ఏ విధంగా గండి కొట్టి మేము మళ్ళీ అధికారంలోకి రావాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలే ఈ రెండు ఆపోజిషన్లో ఉన్నటువంటి ఏ పార్టీలైనా. ఇక్కడ అన్ఫార్చునేట్ ఏంటంటే, అక్కడ ఆపోజిషన్లో ఉన్నారు, ఇక్కడ అధికారంలో ఉన్నారు. ఇక్కడ ఆపోజిషన్లో ఉన్నారు, మొన్ననే అధికారాన్ని పోగొట్టుకున్నారు. సో ఈ రెండు అపోజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు, కేంద్రంలో 10 ఏళ్ల నుంచి అధికారం లేదు కాబట్టి వాళ్ళకి అక్కడ మండుతూ ఉంది, ఇక్కడ అధికారం పోయి 8 నెలలు అయింది కాబట్టి వీళ్ళకి మండుతూ ఉన్నది. కేవలం వీళ్ళంతా దేశంలోనూ రాష్ట్రంలోనూ అనార్కీ క్రియేట్ చేసి, రక్కస్ క్రియేట్ చేసి, దేశ ప్రజల్ని, రాష్ట్ర ప్రజల్ని తప్పుదారిలో తీసుకెళ్ళి ప్రజలంతా ఇబ్బందులు పడేలాగా తయారు చేసేటువంటి విధంగా కనిపిస్తా ఉన్నా తప్ప ఇంకేం లేదు. నన్ను అడిగితే అసెంబ్లీ సెక్రటేరియట్ బయట, సెక్రటేరియట్ లోపల 2 చోట్ల తెలంగాణ తల్లి విగ్రహం, 2 చోట్ల మీరే ఒకటే విగ్రహాన్ని పెట్టేసేయండి. రాజీవ్ గాంధీ, ఇందిరాగాంధీలు కాదు, తెలంగాణకి తెలంగాణ తల్లే ఇంపార్టెంట్. అవసరం లేదు మాకు రాజీవ్ గాంధీలు, ఇందిరాగాంధీలు లేదు. మీకు సాతనైతే, రేవంత్ రెడ్డి సాతనైతే రాజీవ్ గాంధీ విగ్రహం కాదు, నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని పెట్టండి, భగత్ సింగ్ విగ్రహాన్ని పెట్టండి, లాలా లజపత్ రాయ్ విగ్రహాన్ని పెట్టండి, లేకపోతే రామున్నో కృష్ణున్నో పెట్టండి. లేదు వీళ్ళు కూడా వద్దంటారా, జ్యోతిరావు పూలే విగ్రహాన్ని పెట్టండి. రాజీవ్ గాంధీలు, ఇందిరాగాంధీలు ఎందుకు సార్ మాకెందుకు? మా చరిత్రలన్నీ తప్పుదో పట్టించడానిక? ఇప్పటికే దేశానికి సేవ చేసి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి చాలామంది వ్యక్తుల పేర్లు ఈ ప్రజలకి, ఈనాడు ఉన్నటువంటి యువతకు చాలామందికి తెలియదు. ఆనాటి ప్రభుత్వం లేదా ఆనాడున్నటువంటి కొంతమంది నాయకుల వల్ల ఎంతోమంది దేశాని కోసం ప్రాణాలు అర్పించినటువంటి వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు ఏనాడు పుస్తకాలకు ఎక్కకుండా కనుమరుగైపోయినాయి. అలాంటి వాళ్ళ విగ్రహాలు పెట్టండి, అలాంటి వాళ్ళ చరిత్రలు ప్రజలకు అర్థమయ్యేలాగా చేయండి. రాజీవ్ గాంధీలు, ఇందిరాగాంధీలు కేవలం వీళ్ళే కాదు, లేకపోతే సపరేట్గా మా కేసీఆర్ విగ్రహాన్ని పెట్టండి. ఈ రాష్ట్రం నిజంగా మెచ్చుకుంటారు చాలామంది. అరే ఏం దిక్కుమాల పని చేస్తూ ఉన్నారో అర్థమవుతలేదు. ఇది కేవలం అంటే 2 పార్టీలు కలిసి, ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ 2 కలిసి ప్రజలని కేవలం తప్పుదో పట్టించడానికి, వైషమ్యాలు రెచ్చగొట్టడానికి, ఇంకా సెంటిమెంట్తో ఆడుకోవడానికి, 10 ఏళ్ల తెలంగాణని ఇంకా సెంటిమెంట్తో ఆడుకుంటూ ప్రజల మీద ఏదో రుద్దడానికి తప్ప ఇంకేమీ లేదు. ఏమీ లేదు దీంట్లో. పనికొచ్చే ముచ్చట అస్సలే కాదు.